నెగిటివ్ క్యాంపైన్ వైపుకే వెళ్ళారు. అంటే జగన్ తరపున అవతలోళ్ళని తిట్టడానికి వెళ్ళారు తప్పించి కన్విన్స్ చేయలేకపోయారు. ఒక పాలనకి సంబంధించిన కన్విన్స్ చేయలేకపోయారు. ఇది 2023 సగానికే తెలిసిపోయింది. కానీ ఆ విషయం మీద వాళ్ళు చర్చ జరిపినప్పుడల్లా కింద నాయకులు ఆయన నోటీసుకి తీసుకెళ్తే, అన్నా మనం 2.5 కోట్ల మందికి ఇస్తున్నాం, అదే 1,50,00,000 మందికి ఇస్తున్నామన్నా, ఇంటికి 2 వేసుకోండి అన్న, 3 కోట్లు పడితే ఓట్లు ఇంకేంటన్నా మనకి, ఈ మీరు నమ్మకండి అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు పేపర్లన్నీ లేవా వాళ్ళకి, టీవీలు లేవా వాళ్ళకి, ఆ రోజునే మనం గెలిచాం కదా అని ఈయన కన్విన్స్ చేస్తుంటే వాళ్ళు కూడా కాబోలు అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలుసు జరుగుతున్నది ఎంత. ఇప్పుడు నవరత్నాలన్నీ చేసిన మంచి వాలంటీర్ సిస్టమ్ ఇవన్నీ తీసుకొచ్చిన అడ్మినిస్ట్రీరియల్గా లంచాలు తినలేని పరిస్థితుల్లో ఉద్యోగులు లంచాలు వచ్చే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం దిగాలని కోరుకుంటున్నారు. అట్లాగే కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది వాలంటీర్ వాళ్ళని, కార్యకర్త ఈ ప్రభుత్వం దిగాలని కోరుకుంటున్నారు. అంటే ఏవైతే వీళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి కీలకమైన 2 శక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు ఇద్దరు కూడా ఈ ప్రభుత్వం దిగాలని కోరుకుంటున్నారు. అక్కడ ఒక మైనస్ ఉంది. రెండవది మద్యం, ఇది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. మనం సరే ఎలక్షన్స్ ముందు చెప్పాం, బాగానే ఉంది, ఇప్పుడు మనం ఆపేయాలి, వాళ్ళకేదో కావాల్సిన తాగే డ్రింకులు అంటున్నారు, అది ఇద్దాము అన్నా పట్టించుకోలేదు. మనం ఐక్యరాజ్య సమితి పద్ధతి ఫార్ములా ఫాలో అవుతున్నాం, ఇప్పుడు చేస్తే కనుక మళ్ళీ తాగబోయించామంటారు అని చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ చంద్రబాబు ఎప్పుడైతే